మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. ప్రభు యేసు నామమునా ఒక మనసుతో చేరి ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. మనం ప్రార్థించు సమయమునా ప్రత్యక్షమౌగనుమా. యేసునాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురం. ఘనుడా సర్వతరుడా అమూల్యం నీదు రుధిరం. ఘనుడా జీవం నీవయ్యా జీవితం నీదయ్యా సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా పరిశుద్ధుడా నన్ను నింపు. సోలిపోవలదు అనాస సోలిపోవలదు. సోలిపోవలదు మనాస సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవు. Working together, I just want to thank God.
Reverend James, your coming here has been a blessing to us, and I suppose that's the purpose of the Lord to bring you here. Nice to see you. I'm Pastor James Garu. James Garu comes from India, a place called Vizag, and he's a pastor in Baptist Church. Dear brothers and sisters, actually I take it a privilege to stand before you to welcome all of you to the Global Day of Prayer. What we are celebrating here, observing here, I think this is the first time in Auckland. So God is going to enlarge this vision, and many more things God is going to do for the city. Especially I thank God for giving me an opportunity to be with all of you in this particular Global Day of Prayer in Auckland. Also, we are very more privileged to be in this 10th Global Day of Prayer, because this is started in 2001 and now this is the 10th year. God has given all of us a wonderful privilege to be part of this Global Day of Prayer and get the blessings of క్రీస్తునందు అతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా తరపున, మా కుటుంబం తరపున మా హృదయపూర్వకమైన శుభములు మీకు తెలియచేస్తున్నాను. ఈ 2012 సంవత్సరంలో దేవుడు మనకి ఇంతవరకు కూడా కాపాడి భద్రపరిచి ప్రతి విషయంలో కూడా చాలా దేవుడిగా మనకి సహాయకుడిగా ఉన్నందుకు ప్రప్రథముగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకందరికీ గొప్ప సుదినము, సంతోషకరమైన దినం. ఎందుకనగా ఆక్లాండ్ పట్టణంలో ఆక్లాండ్ తెలుగు చర్చ్ ఈ రోజున దేవుని నిర్ణయం చొప్పున దేవుని ప్రణాళికలో ఈ రోజు ప్రారంభింపబడడం చాలా సంతోషదాయకం. ప్రార్థనా పూర్వకంగా ఆక్లాండ్ తెలుగు చర్చ్ అక్కడ ప్రారంభించబడడం అది ఈ రోజున అనగా 2వ తారీఖు డిసెంబర్ 2012 ప్రారంభించబడడం చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాము. ఈ శుభ సందర్భంలో మీకందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంఘము ఆక్లాండ్ పట్టణంకి పరిమితం కాదు, కానీ న్యూజిలాండ్ దేశమంతా కూడా బహు ఆశీర్వాదంగా ఉండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఇది క్రీస్తు సంఘము, సంఘ పరిచర్య బహు సవాలుతో కూడుకున్నది అని మనం గ్రహిస్తూ ఈ పరిచర్యని కొనసాగిస్తూ ముందుకు సాగిపోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్ ఈస్ విత్ గ్రేట్ జాయ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు అవర్ లార్డ్ that I extend my congratulations to you on the occasion of the dedication celebrations of Auckland Telugu Church on 2nd December 2012. I wish the Lord enable you to rise to the challenge and be effective and fruitful ambassadors of Christ till His last coming. It is the church's witness that will keep the world aware that Christ is alive today, offering help and strength to those who trust in Him. May you experience the joy of the Lord as you celebrate and be channels of God's love and continue to minister in the power of the Holy Spirit. May God bless the works of your hands and this church continue to be a light unto many who are lost in this city. I pray His grace, guidance and strength be with this church, and may the Holy Spirit indwell and inspire the church to accomplish His great commission in the days to come. My hearty congratulations to Pastor Paul Taluri and all the team members on this auspicious occasion. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇకట్టులో ఈ బంధులు నిన్ను చుట్టి ముట్టినను, ఇకట్టులో ఈ బంధులు నిన్ను
చేరదీసిన ఆనందం కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా పేరు పాల్. నేను న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్ పట్టణంలో మినిస్ట్రీ చేస్తున్నాను. 2009లో రెవరెండ్ జేమ్స్ గారిని కలవటం జరిగింది. మరి వారి కుమారులు సుదీప్, ప్రదీప్, సందీప్ మరి నాకు చాలా సన్నిహితులు, నా సహోదరులు, నాకు మినిస్ట్రీలో ఎంతగానో తోడ్పాటు దయచేసిన బిడ్డలు. ఈ సమయంలో 3 విషయాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా జేమ్స్ గారిని నేను కలవటం 2009లో 2010లో మరి ఒక సీడీని రిలీజ్ చేయటం జరిగింది. జేమ్స్ గారి పాడిన పాటలు రికార్డ్ చేయటం జరిగింది, దానికి మ్యూజిక్ కంపోజ్ చేయటం జరిగింది. ఆ సీడీ మేము 2010లో రిలీజ్ చేసాం. ఆ సమయంలో జేమ్స్ గారిని నేను చాలా సన్నిహితంగా చూసిన వ్యక్తిని. అయితే ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అయ్యగారు చేసిన సేవ ఇండియాలో కానివ్వండి, ఆక్లాండ్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, చాలా నమ్మకమైన సేవ. మరి జేమ్స్ గారు ఆక్లాండ్ తెలుగు ప్రజల మధ్య చేసిన సేవ మరి చాలా అద్భుతకరం. దేవుడి బలంగా ఆయన్ని ఈ ప్రదేశంలో వాడుకున్నాడు. 2010లో మరి గ్లోబల్ ప్రేయర్ డే మేము చేయటానికి, అయ్యగారి యొక్క ఆధ్వర్యంలో చేయటానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ఆయన యొక్క సేవ చాలా బలంగా ఆక్లాండ్ పట్టణంలో జరిగింది. ఇక్కడ నుంచి కూడా సిడ్నీకి కూడా వెళ్ళటము జరిగింది. మరి అయ్యగారు సిడ్నీలో కూడా మంచి సేవ చేశారు. మరి ఆ సేవ గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు. అయితే ఈ సమయంలో ఆయన మన మధ్య లేరు, కానీ ఆయన విడిచిపెట్టిన లెగసీ మాత్రము మన మధ్యనే ఉంది. వారి బిడ్డల్లో ఆయన యొక్క లెగసీని మనం చూడొచ్చు. 3 బిడ్డలు కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డలు. సుదీప్ వారి కుటుంబం చాలా బలముగా సిడ్నీలో వాడబడుతుంది. సందీప్, ప్రదీప్ వారి కుటుంబాలు ఆక్లాండ్ పట్టణంలో చాలా బలంగా వాడబడుతున్నారు. మరి సుదీప్, సందీప్, ప్రదీప్, బీ స్ట్రాంగ్, గాడ్ ఈజ్ విత్ యూ. ఆంటీ క్లేర్ ఆంటీ, మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా జేమ్స్ గారి సహోదరులు, వారి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కంఫర్ట్ మీ కుటుంబంలో ఉండాలని, అందరితో ఉండాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఈ రోజున మన మధ్య దేవుడు గొప్ప కార్యం చేయబోతుంటున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడైన. అందరూ కళ్ళు మూసుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం. ఆయన మనకి తోడై ఉన్నటువంటి దేవుడైన, మనలో నివసించే దేవుడైన, మన మధ్య నివాసం చేసే దేవుడైన, అంత గొప్ప దేవుడు మన మధ్య గొప్ప కార్యం చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమగల మా ప్రభువా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చినటువంటి నీ ప్రజలందరిని బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడ జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
దేవా దేవా మా చేతులెత్తి నేను ఆరాధిస్తున్నాము ప్రభా. ఇవే మాకు మంచి దేవుడివి, గొప్ప దేవుడివి తండ్రి. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి కార్యములు చేసే దేవుడివి తండ్రి. నువ్వు తప్ప మాకు ఎవ్వరూ లేరు నాయన. నువ్వే మాకు ఆధారమైనటువంటి దేవుడివి, మాకు సహాయం చేసే దేవుడు ప్రభా. మేము ప్రార్థన చేస్తుండగా కార్యములను నూతన పరిచే దేవుడు ప్రభా. మహాకాశములలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడివి తండ్రి. నీ చేతులు చాపి ఇక్కడ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కనికరం చూపించమని, మీరే ఘనతమేమో పొందమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా దేవుడు దీవించాలని కూడా నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపో